హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీతో అలా. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలండి. ఇదైతే భోగి రోజు అన్నమాట. ఉదయాన్నే 5:30కి అలా ఇద్దరం లేచేసామండి, నేను మా బాబు. సో మేమిద్దరం అయితే ఇలా భోగి మంటని స్టార్ట్ చేసేసాం. ప్రతి సంవత్సరం సంక్రాంతి ముందు రోజు వచ్చే భోగి పండుగ నాడు తెల్లవారక ముందే లేచి భోగి మంటలు వేసి చిన్న పెద్ద చలి కాచుకుంటూ ఉంటారు. ఆవు పిడకలు, కట్టెలు, ఇంట్లోని పాత వస్తువులను ఈ మంటల్లో వేస్తారు. దక్షిణాయానికి ఆఖరి రోజు భోగి. దక్షిణాయనంలో తాము ఎదుర్కొన్న కష్టాలను, బాధలను భోగి మంటల రూపంలో అగ్నిదేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణంలో సుఖ సంతోషాలను ఇవ్వమంటూ అందరూ ప్రార్థిస్తారు. భోగి మంటలు పూర్తి కాగాక తలకి, ఒంటికి నువ్వుల నూనె పట్టించి మద్దన చేసుకుని కుంకుడుకాయ రసంతో తలస్నానం చేయాలి. భోగిమంటలు మన ఇంటి పీడను తొలగిస్తే ఇలా చేసే స్నానం మనలోని పీడను, దరిద్రాన్ని తొలగిస్తుందని పెద్దల నమ్మకం. ఇంకా ఈ భోగి పండుగ నాడు చిన్నపిల్లలకైతే భోగి పళ్ళను పోయడం మన తెలుగు సంప్రదాయం అండి. అలానే చాలామంది బొమ్మల కొలువులు కూడా పెడుతూ ఉంటారు. ఇలా ఈ భోగి నాడు మనం ఎన్నో రకాల పిండి వంటలను కూడా తయారు చేసుకుంటూ ఉంటామండి. ఇలా ఈ భోగినాడు అందరం కలిసి ఒకే చోట పండగని సెలబ్రేట్ చేసుకోవడం చాలా బాగుంటుందండి. ఇక తెల్లవారిపోయిందండి. సో ఇంటి ముందంతా చక్కగా క్లీన్ చేసేసుకొని ఇలా ముగ్గులను అయితే పెట్టేసుకున్నాము. సంక్రాంతి అంటేనే ప్రతి ఇంటి ముందు చక్కటి ముగ్గులు ఎంతో బాగుంటాయండి. మనకు ఈ నెల మొత్తం ధనుర్మాసం కనుక ఇంటి ముందు రకరకాల ముగ్గులను అయితే వేసుకుంటూ ఉంటాము. అలా నేను కూడా ఈరోజు ఇంటి ముందు చక్కగా అలంకరించుకొని ఇక దేవుడికైతే ఇలా పూజ అయితే చేసుకున్నానండి. ఇలా చక్కగా దీపారాధన చేసుకొని కాసేపు అలా కూర్చుంటే చాలా బాగుంటుందండి. మన జీవితంలో జరిగే ఎన్నో ఒడిదుడుకులని ఎదుర్కొనే శక్తిని ఆ దేవుణ్ణి ప్రసాదించమని, ఆ దేవుణ్ణి ప్రార్థించి మన జీవితాలలో సుఖ సంతోషాలు నింపమని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. ఇక అలా పూజ ముగించుకొని ఇక బ్రేక్ఫాస్ట్కి అయితే స్టార్ట్ చేసేసాను. ఇలా ఎర్రకారం అయితే చేస్తున్నానండి. మా సైడ్ అయితే భోగి రోజు ఇలా దోశలను వేయడం అలవాటు అన్నమాట. సో ఈరోజైతే దోశలు ఇలా అందులోకి ఇలా ఎర్రకారం అండ్ పల్లీ చట్నీ చేసేసాను. ఇలా పల్లీ చట్నీకి పోపు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక మా బాబు అయితే ఇలా మైసూర్ బోండా అడిగాడనమాట. ఇక తనకు కూడా ఇలా టిఫిన్ చేసి ఇచ్చేసాను. పండగ అంటేనే మన ఆడవాళ్ళకు అస్సలు రెస్ట్ ఉండదండి. ఒక్కొక్కరు ఒక్కొక్కటి అడుగుతూ ఉంటారు. సో వాళ్ళ కోరికలను తీరుస్తూనే ఉండాలి. ఇక ఈరోజు అయితే ఈవినింగ్ ఇలా డీమార్ట్కి అయితే వెళ్ళామండి. సో పిల్లలతో పాటు ఇలా షాపింగ్కి అందరం వెళ్ళామన్నమాట. ఇక మా ట్రాలీ కూడా ఫుల్ అయిపోయిందండి. సో ఇలా షాపింగ్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాం. ఇక రేపైతే సంక్రాంతి కదండి, ఇంటి ముందు చక్కగా ఈరోజు ముగ్గులను అయితే వేసుకోవాలి. ఇక్కడైతే నాకు చాలా రకాల కలర్స్ కూడా దొరికాయండి. వాటితో అయితే ఈరోజు మన ఇంటి ముందు చక్కటి ముగ్గులను అయితే వేసుకోవాలండి. ఇంటికి రాగానే ఇలా మేమైతే ముగ్గుల్ని స్టార్ట్ చేసేసామన్నమాట. ఇంటి ముందు చక్కగా ఆవు పేడతో అలికేసి ఇలా పిండితో ముగ్గులు వేసుకొని అందులో ఇలా కలర్ని అయితే ఫిల్ చేస్తూ ఉన్నాం. ఇవైతే డీమార్ట్లో తీసుకుని వచ్చానండి. ఇవైతే చాలా బాగా వర్క్ అయ్యాయి నాకు. ఇది కలర్స్ వేయడం చాలా ఈజీ కనుక పిల్లలు కూడా వాళ్ళే వేస్తున్నారు అన్నమాట. సో నేనైతే అలా కూర్చొని చూస్తూ ఉండిపోయాను. ఇలా అందరం కలిసి పండుగను సెలబ్రేట్ చేసుకోవడమేనండి నిజమైన పండుగ. ఎందుకంటే ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఒకరికి ఒకరం అస్సలు దగ్గరగా అయితే ఉండటం లేదు. ఎవరిని తప్పు పట్టలేం కానివ్వండి,
ఇలా అవకాశం దొరికినప్పుడు మాత్రం అందరం కలిసి సరదాగా ఇలా పండగలను సెలబ్రేట్ చేసుకోవడం చాలా బాగుంటుందండి. మాకైతే ఇలా మొత్తం 1 అవర్కి కంప్లీట్ అయిపోయాయండి. అసలు ఇంటి ముందు ఇలా ముగ్గుల్ని చూస్తే ఎంత ఆనందంగా అనిపిస్తుందో అండి నాకైతే. ఈ సంక్రాంతి నెల అంటేనే చాలా అందంగా ఉంటుందండి. ప్రతి ఇంటి ముందు ఇలాంటి రంగురంగుల ముగ్గులతో ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. మా పిల్లలైతే భలే ఎంజాయ్ చేశారండి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ఉంటారన్నమాట. సో అందరూ కలిసి ఇలా చక్కగా ఈరోజు ఇలా ముగ్గులన్నింటినీ ఎంత బాగా వేశారో అండి. నాకైతే భలే నచ్చిందనమాట. ఇలా పిల్లల్ని మనం ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళకి పండగ అంటే ఏంటో తెలుస్తుందండి. ఇక సంక్రాంతి రోజైతే ఉదయాన్నే ఇలా స్వీట్తో స్టార్ట్ చేసామన్నమాట. ఇదైతే బెల్లం పొంగలండి. సో దీనిలో చక్కగా నెయ్యి వేసి పాలు పోసి రైస్ని ఇలా బాయిల్ చేసుకొని ఇలా జీడిపప్పు కిస్మిస్ వేసి చక్కగా బాయిల్ చేస్తే భలే టేస్టీగా ఉంటుందండి. నాకైతే ఇది చాలా ఇష్టం అన్నమాట. ఇక ఈరోజు ప్రసాదానికైతే ఇలా పులిహోరనైతే రెడీ చేసుకున్నాము. ఇక ఇవన్నీ దేవుడి దగ్గర పెట్టి చక్కగా ఈరోజు పూజనైతే కంప్లీట్ చేసుకున్నానండి. పండగ అంటేనే మనకు అలంకరణలండి. కనుక ఈరోజు ఇంట్లో ఇలా ఫ్రెష్ పువ్వులతో చక్కగా అలంకరించుకున్నాను. ఇక బ్రేక్ఫాస్ట్ చేస్తూ అలా కూర్చొని మా పిచ్చుకల్ని చూస్తూ ఉంటే భలే ఆనందంగా అనిపిస్తుందండి. అవి కూడా చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాయి అనిపించింది. ఇక ఇది కనుమ రోజు అండి. ఇలా ఉదయాన్నే ఇంటి ముందు ముగ్గులైతే వేసుకున్నాను. ఇక ఈరోజు అయితే మా సైడ్ నాన్ వెజ్ తింటామన్నమాట. సో ఇలా చికెన్ని అంతా రెడీ చేసి పెట్టుకుంటూ ఉన్నాను. ఇదైతే గ్రిల్డ్ చికెన్ కన్నమాట. సో చికెన్లో ఇలా మసాలాలన్నింటినీ పట్టించేసి ఒక 2 అవర్స్ పక్కన పెట్టి తర్వాత మనం గ్రిల్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. గ్రిల్డ్ చికెన్కి పక్కన పెట్టేసి ఇక కాస్త చికెన్ అయితే ఇలా పులుసుగా పెడుతూ ఉన్నానండి. ఎందుకంటే ఈరోజు అలసంద గారెలు అయితే చేస్తూ ఉన్నాము. మా సైడ్ అయితే వీటిని వడలు అని అంటామన్నమాట మేము. సో మా సైడు అలసంద గారెలు చికెన్ పులుసు బెస్ట్ కాంబినేషన్ అండి. సో ఈ సంక్రాంతికి మా రాయలసీమ సైడు ఎవరింటికి వెళ్ళినా ఖచ్చితంగా అలసంద వడలు అండ్ చికెన్ కర్రీ ఉంటాయన్నమాట. ఇక ఇలా వడలనైతే రెడీ చేసుకుంటూ ఉన్నాను. వడలైతే చాలా బాగా వచ్చాయండి. ఇలా అలసంద వడల్ని కూడా రెడీ చేసుకున్నానండి. వేడివేడిగా ఇలా వడలు చేసుకొని చికెన్ పులుసులో తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం. ఈ కనుమకు ఇవే మా సైడ్ స్పెషల్ అన్నమాట. కనుమ పండుగ అంటే పశువుల పండుగ అండి. ఎందుకంటే ఈరోజు పశుపక్షాదులన్నింటికి ఆహారం పెట్టడం, గోవులన్నింటినీ పూజించడం కనుమ పండుగ స్పెషల్ అన్నమాట. కనుమ పండుగ అనగానే పశువుల పండుగ అని అంటారండి. వ్యవసాయం చేసే రైతులందరికీ సహకరించే గోవులను, ఎద్దులను ఇవాళ శుభ్రంగా కడిగి కొమ్ములన్నింటికి అలంకరించి పూజలు చేస్తారు. అలాగే వాటికి పొంగల్ నైవేద్యంగా చేస్తారు. ఇలా ఈ సంక్రాంతి పండుగ 3 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకత అయితే ఖచ్చితంగా ఉంటుందండి. ఇలా మా తమ్ముడు, మా బాబు అందరూ కలిసి చికెన్ని కాలుస్తూ ఉన్నారన్నమాట. సో ఇలా చికెన్ మొత్తం గ్రిల్ చేస్తూ ఉన్నారు. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీ అందరికీ మరొక్కసారి మకర సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.